గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీని ఇవాళ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఎస్సీ/ఎస్టీ కోర్టు. విజయవాడ లిమిట్స్ లోనే వంశీని విచారించాలని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపేందుకు అనుమతించింది. ఇటు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వంశీకి వెస్టర్న్ టాయిలెట్, బెడ్ సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఇక విచారణ జరుగుతున్న సమయంలో రోజుకు 4 సార్లు లాయర్లు వంశీని కలిసేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీ అక్రమాల వల్ల ప్రభుత్వానికి 195 కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై విచారణకు 4గురితో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్తో పాటు మరో 2 అధికారులను నియమించింది ప్రభుత్వం.